మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 17 శుక్రవారం, అతిపెద్ద అమావాస్య, చైత్ర అమావాస్య. చాలా పవర్ఫుల్ గనుక ఆ రోజు కలబంద ముక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రమంతా పోయి తరతాలకు తరగని ఆస్తి వచ్చి పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఈ పరిహారం ఒక అద్భుతమైన వరం. మన పురాణాలలో, వాస్తుశాస్త్రంలో అనేక రకాల ముక్కలకు విశేషమైన స్థానం ఉంది. అందులోనూ కలబంద ముక్కకు ఉన్న ప్రాముఖ్యత వర్ణనాతీతం. దీనిని సంస్కృతంలో ఘృతకుమారి అని పిలుస్తారు. ఈ కలబంద ముక్క కేవలం చర్మ సౌందర్యానికో లేదా ఆరోగ్యానికో మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక అపారమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ అద్భుతమైన అమావాస్య రోజున కలబంద ముక్కతో చేసే ఈ పరిహారం మీ ఇంట్లోని దరిద్రాన్ని పారద్రోరి తరతరాలకు తరగని ఆస్తిపాస్తులను కట్టబెడుతుందని, మీ కష్టాలన్నీ తీరిపోయి పట్టిందల్లా బంగారమవుతుందని పరిహార శాస్త్రం చెబుతోంది. కలబంద ముక్కలో సాక్షాత్తు ముగ్గురమ్మలు అంటే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కొలువై ఉంటారు. మొక్క యొక్క వేర్లలో పార్వతీదేవి శక్తి, మధ్య భాగంలో జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి మరియు ఆకులలో అష్టైశ్వర్యాలను ఇచ్చే మహాలక్ష్మి కొలువై ఉంటారు. ఇంతటి దైవిక శక్తి ఉన్న మొక్కను అమావాస్య రోజును మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఆ ముగ్గురు దేవతల అనుగ్రహం మనపై ప్రసరిస్తుంది. మన జీవితంలో చాలాసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, అనారోగ్యం, మనశ్శాంతి లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం మన ఇంటిపై లేదా మనపై ఉన్న నరదృష్టి లేదా నెగిటివ్ ఎనర్జీ. నరుడి కన్ను తగిలితే నల్ల రాయి కూడా పగులుతుంది అన్నది సామెత మాత్రమే కాదు, అది ఒక చేదు నిజం. ఇతరుల అసూయ, ద్వేషం మనల్ని ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తాయి. అటువంటి భయంకరమైన నరదృష్టిని, నర కన్నును విరిచేసే శక్తి కేవలం కలబందకు మాత్రమే ఉంది. కలబంద ముక్క గాలిలోని తేమను పీల్చుకొని నీరు లేకపోయినా సంవత్సరాల తరబడి జీవించగలదు. ఇది ప్రతికూల శక్తులను తనలోకి లాగేసుకుని సానుకూల శక్తిని బయటకు విడుదల చేసే ఒక అద్భుతమైన ఫిల్టర్లా పనిచేస్తుంది. ఈ అమావాస్య రోజున ఈ మొక్కుతో పరిహారం చేయడం వల్ల మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. మరింతకీ ఈ అమావాస్య రోజు కలబంద ముక్కతో ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ అందించండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. ఈ శుక్ర అమావాస్య చాలా గొప్ప రోజు కాబట్టి ఈ అమావాస్య నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. జమ్మి చెట్టును దైవ వృక్షంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య నాడు 5 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలు, అఖండ రాజయోగం పడుతుంది. అలాగే జమ్మి చెట్టు నీడలో నిలబడినా సరే సకల పాపాలన్నీ నశించి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ప్రతి అమావాస్య నాడు చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారు. కాబట్టి ఈ అమావాస్య నాడు కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వండి. ఒక విస్తరాకులో బియ్యం, కందిపప్పు, బెల్లం, అలాగే మీకు తోచినంతలో కొంత దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేస్తే మీ కుటుంబానికి తిన్నా తరగని ఐశ్వర్యం వరిస్తుంది. ఎలాంటి దోషాలైనా పోతాయి. అలాగే ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలుంటాయో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత ఉందని అర్థం. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. అమావాస్య నాడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఈ అమావాస్య నాడు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు, నరదిష్టి సమస్యలు తొలగి మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది. ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన ఉప్పు పరిహారాన్ని పాటించండి.
ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి దాని మీద చిటికెడు పసుపు కుంకుమ వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. అమావాస్య మరుసటి రోజు ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. త్వరగా వివాహ యోగం సిద్ధిస్తుంది. ఇక కలబంద పరిహారం విషయానికి వస్తే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే 6 నుండి 7 మధ్యలో కానీ లేదా సాయంత్రం 6 నుండి 7 మధ్యలో కానీ ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఒక ఆరోగ్యకరమైన కలబంద ముక్కను సేకరించాలి. మీ ఇంటి దగ్గర కుండీలో ఉన్న ముక్కనైనా వాడుకోవచ్చు, లేదా బయట నుండి కొత్తగా తెచ్చుకున్నా పర్వాలేదు. వీలైతే వేర్లతో సహా ఉన్న ముక్కను సేకరించడం అత్యంత శుభప్రదం. మొక్కను తెచ్చిన తర్వాత దానిని శుభ్రమైన నీటితో కడిగి ఒక మెత్తటి పొడి వస్త్రంతో తడంతా పూయేలా తుడవాలి. ఇప్పుడు ఆ కలబంద మొక్కను గౌరవపూర్వకంగా పసుపు కుంకుమలతో అలంకరించాలి. ముందుగా మొక్క ఆకులపై పసుపుతో బొట్టు పెట్టి దానిపైన కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ మొక్కలోని దైవత్వం మేల్కొంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేటును సిద్ధం చేసుకోవాలి. అది ఇత్తడి, రాగి లేదా స్టీల్ ప్లేట్ అయినా కావచ్చు, కానీ ప్లాస్టిక్ మాత్రం అస్సలు వాడకూడదు. ఆ ప్లేటు మధ్యలో అలంకరించిన కలబంద ముక్కను ఉంచండి. ఇప్పుడు దానిపై కొన్ని మిరియాలను పోయాలి. మిరియాలకు దుష్టశక్తులను పారద్రోలే శక్తి ఉంది. మిరియాలతో పాటు ఒక వక్క, చిటికెడు కర్పూరం పొడిని, మరికొంత కుంకుమను కూడా ఆ ప్లేటులో చల్లాలి. ఈ వస్తువులన్నీ కలిసి ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేస్తాయి. ఇవి మీ ఇంట్లోని దరిద్రాన్ని లాగేస్తాయి. వక్కకి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది. ధనాన్ని అట్రాక్ట్ చేసే బలం వక్కకి ఉండగనుక తప్పనిసరిగా వక్కను వెయ్యాలి. అలాగే కర్పూరం పొడి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని ధన సమస్యలను తొలగిస్తుంది. కుంకుమ కష్టాలను తీసేస్తుంది. ఇలా ఇవన్నీ వేసి ఈ ప్లేటును సిద్ధం చేసిన తర్వాత ధూపం దీపం చూపించి ఆ ప్లేటును చేతిలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటి ప్రధాన ద్వారం నుండి మొదలుపెట్టి ఇంటి లోపల ఉన్న అన్ని గదుల్లోనూ తిరగాలి. ప్రతి గది మూలల్లోనూ ఆ కలబంద ముక్కలోని శక్తి ప్రసరించేలా మనసులో సంకల్పం చెప్పుకోవాలి. నా ఇంట్లోని దరిద్రం పోవాలి, మాకు పట్టిన శని వదలాలి, మా అప్పుల బాధలు తీరాలి అని దృఢంగా అనుకోవాలి. వంటగది, బెడ్రూమ్, పూజా గది ఇలా అన్ని చోట్ల తిరగాలి. అయితే గుర్తుంచుకోండి, బాత్రూంలోకి మాత్రం ఈ ప్లేటును తీసుకువెళ్ళకూడదు. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ ప్లేటును హాల్లో అందరికీ కనిపించేలా ఒక ఎత్తైన ప్రదేశంలో భద్రపరచాలి. అంటే ఏదైనా టేబుల్ మీద లేదా అలమారా పైన పెట్టవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి అందకుండా జాగ్రత్తగా పెట్టాలి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు అంటే 21 రోజులు ఉంచాలి. ఈ 21 రోజుల్లో ఆ కలబంద ముక్క మీ ఇంట్లోని ప్రతికూలతను నిరంతరం పీల్చుకుంటూనే ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా దిష్టి వల్ల అనారోగ్యం పాలై ఉంటే వారి గదిలో కూడా ఈ ముక్కను ఒకసారి తిప్పడం వల్ల వారికి త్వరగా నయమవుతుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున చేసే ఈ ప్రక్రియ వల్ల లక్ష్మీదేవికి మీపై కరుణ కలుగుతుంది. ధన సమస్యలతో సతమతమయ్యేవారు, వ్యాపారంలో నష్టపోతున్నవారు ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతమైన మార్పులను గమనిస్తారు. కలబంద ముక్క గాలిని శుద్ధి చేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న ఆరాను కూడా శుభ్రపరుస్తుంది. ఈ 3 వారాల తర్వాత ఆ కలబంద ముక్క రంగు మారడం లేదా కొంచెం ఎండిపోయినట్టు కనిపిస్తే అది మీ ఇంట్లోని తీవ్రమైన నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుందని అర్థం. అప్పుడు ఆ ముక్కను, ఆ ప్లేటులోని మిరియాలను, వక్కను, కర్పూరాన్ని, కుంకుమను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో వదిలివేయాలి. ఒకవేళ ముక్క ఇంకా పచ్చగానే ఉంటే దానిని తిరిగి మీ పెరట్లో లేదా కుండీలో నాటుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే నరదృష్టి, దరిద్రం ఉండవో అక్కడ మహాలక్ష్మి నిరంతరం కొలువై ఉంటుంది. అంతేకాకుండా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంటి ఆగ్నేయ మూలలో లేదా ఈశాన్యంలో కాకుండా ఇతర దిశల్లో కలబందను ఉంచడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ అమావాస్య రోజున కేవలం ఈ పరిహారమే కాకుండా పితృదేవతల ఆశీస్సుల కోసం కొంత అన్నదానం లేదా పేదలకు సహాయం చేయడం వల్ల మీ పుణ్యఫలం రెట్టింపవుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోవాలని, మీ బాధలు మటుమాయం కావాలని మనస్ఫూర్తిగా ఆ ముగ్గురమ్మలను ప్రార్థిస్తూ ఈ పరిహారాన్ని నిర్వర్తించండి.
నమ్మకమే ఈ పరిహారానికి పునాది. ఏ పని చేసినా పూర్తి విశ్వాసంతో చేసినప్పుడే దైవశక్తి మనకు తోడవుతుంది. కలబంద మొక్క కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, అది మన ఇంట్లో ఉంటే ఒక దేవత మనతో ఉన్నట్టే. అందుకే ప్రతి ఒక్కరూ ఈ అతిపెద్ద అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నించి ఆ అద్భుతమైన ఫలితాలను మీ సొంతం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు సంతోషం వెల్లివిరుస్తాయి. తరతరాలకు తరగని ఆస్తి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది మీ కుటుంబం యొక్క క్షేమం మరియు వృద్ధి కూడా. జీవితంలో వచ్చే అడ్డంకులు, పట్టి పీడిస్తున్న దరిద్రం వంటివి తొలగిపోవడానికి ఈ అమావాస్య తిథి మనకొక గొప్ప అవకాశం. మన చుట్టూ ఉన్న గాలిలో, వాతావరణంలో అనేక శక్తులుంటాయి. కలబంద ముక్కకు ఉన్న ఆకర్షణ శక్తి ఈ సమయంలో పీక్ స్టేజ్లో ఉంటుంది. కలబంద ఆకులలో ఉండే జెల్ వంటి పదార్థం ఎలాగైతే చర్మాన్ని చల్లబరుస్తుందో, అలాగే ఈ పరిహారం మీ జీవితంలోని తాపాన్ని, కష్టాల సెగను తగ్గించి శాంతిని ప్రసాదిస్తుంది. సమాజంలో చాలామంది నరదృష్టిని కేవలం మూఢనమ్మకంగా కుట్టిపారేస్తుంటారు. కానీ సైన్స్ పరంగా చూసినా ప్రతి మనిషి కళ్ళ నుండి కొన్ని తరంగాలు వెలువడతాయి. తీవ్రమైన కోపం లేదా అసూయతో ఒకరిని చూసినప్పుడు ఆ తరంగాలు అవతలి వారి శక్తి క్షేత్రాన్ని అంటే ఆరాను దెబ్బతీస్తాయి. దీనినే దిష్టి అంటాం. కలబంద ముక్కలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఈ తరంగాలను గ్రహించి తటస్థం చేస్తాయి. అందుకే పూర్వం నుండి పెద్దలు ఇంటి ముందు కలబందను వేలాడదీసేవారు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ అమావాస్య పరిహారం ఆ పద్ధతికి మరింత శక్తిని జోడించే ఒక తాంత్రిక ప్రక్రియ. ఈ ప్రక్రియను చేస్తున్నప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. పరిహారం పూర్తయిన తర్వాత మీ మనసులో ఒక రకమైన తేలికపాటి భావం కలుగుతుంది. అదే మీ ఇంట్లోని ప్రతికూలత తొలగిపోవడానికి సంకేతం. ఐశ్వర్య సిద్ధి కలగాలని, అప్పుల బాధలు తీరిపోవాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శక్తివంతమైన కలబంద మొక్క పరిహారం చేసుకోండి. తరతరాలకు తరగని ఆస్తిని, సుఖ సంతోషాలను పొందండి. ఈ శుక్రవారం అమావాస్య రోజున మీకు కుక్క కనిపిస్తే దానికి కొంచెం తీపి పదార్థాన్ని ఆహారంగా పెట్టండి. తీపి పదార్థాలు ఏవైనా పర్వాలేదు. ఒకవేళ అవి దొరకకపోతే కనీసం బిస్కెట్లు లేదా వేరే ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుక్కను భైరవ స్వరూపంగా భావిస్తారు. కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఇనుము శనిగ్రహానికి సంబంధించినది కాబట్టి ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు, బియ్యం మరియు గోధుమలను కొనకూడదు. అమావాస్య నాడు ఈ వస్తువులను కొంటే మీ ఇంట ధనం నిలవదు. అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే పదునైన వస్తువులను కూడా ఈ అమావాస్య నాడు కొనకూడదు. లేదంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే తోలుతో చేసిన బూట్లు మరియు హ్యాండ్ బ్యాగ్లు కూడా కొనకూడదు. అంతేకాదు ఈరోజు గోరులు, జుట్టు కత్తిరించకూడదు. శుక్ర అమావాస్య నాడు తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయకు చాలా శక్తి ఉంటుంది. శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య నాడు మీ ఇంటికి గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ శుక్రవారం నాడు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి పొగ వేయండి. ఈ అమావాస్య నాడు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. గుమ్మడికాయ కట్టలేని వారు మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళో ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి.
మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఉప్పు మూట కూడా కట్టలేము అనేవారు కలబంద మొక్క లేదా పూజించిన నిమ్మకాయలు, పటిక ఇలా ఏవైనా సరే మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. అమావాస్య నాడు రాళ్ళు ఉప్పుతో, ఆవాలతో, ఎండుమిరపకాయలతో పిల్లలకు దిష్టి తీస్తే నరదిష్టి సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఆడవారైతే ఎడమ కాలికి, పురుషులైతే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు బియ్యపిండిలో పంచదార కలిపి ఈరోజు నల్ల చీమలకు ఆహారంగా వేయండి. నెల తిరగకుండానే మీ అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక తమలపాకు పైన పసుపుతో ఓం అని రాసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే ఈ రోజున పితృదేవతలను తలుచుకుని వారికి తర్పణం వదిలితే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. కాలసర్ప దోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజించి తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేయాలి. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపించాలి. ఈరోజు ఇలా చేస్తే కాలసర్ప దోషం నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈ చైత్ర అమావాస్యనే గంధ అమావాస్య అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజే సింహాచల వరాహలక్ష్మి నరసింహుని ఆలయంలో చందనోత్సవం జరుపుతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం ఆఖరి రోజున అమావాస్య రోజున ఈ ఉత్సవం మొదలవుతుంది. ఈరోజు స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. 3 రోజుల పాటు ఈ ఉత్సవం కొనసాగుతుంది. 3వ రోజున అనగా అక్షయ తృతీయ రోజున సంవత్సరం పొడవునా విగ్రహానికి ప్రతిరోజు పూసిన గంధాన్ని తొలగిస్తారు. భక్తులు ఆ గంధాన్ని ప్రసాదంగా ఇళ్లకు తీసుకుని వెళ్తారు. అక్షయ తృతీయ రోజు కూడా స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.